ఊగినట్టు మజాగరలో భూతరాజు ఊగినట్టు రసాము చేసినట్టు చెట్టు నీటలోనకు రజంపు కూడినట్టు ఎక్కడన్న రట్టలోన మిరపతట్టు కలిపినట్టు నా పాట నా పాట నా పాట ఇప్పుడు ఇంత ఎనర్జెటిక్ పాట పాడి వినిపించినందుకు మీరు మాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. హలో హలో ఇటువైపు వెనకాల మాట్లాడుతున్నారు, మాతోనే మాట్లాడాలి ఈ గంట సేపు. మీరు మాట్లాడుకుంటే మీ చెవుల్లో ఉన్న గుబులు మీకే తగ్గుతుంది, అది మీరే తింటారు. బ్యాక్టీరియాస్ మొత్తం మీకే అంటుంది. మీ ఫ్రెండ్స్తో తర్వాతైనా మాట్లాడచ్చు, అవునా? అది ఓకే. ఇంత ఎనర్జెటిక్ పాట పాడి వినిపించిన మాకు మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తారా ఇప్పుడు? ఓకే. ఏం గిఫ్ట్ అంటే మీరు ఇవ్వగలిగిన గిఫ్టే. నాకు విజిల్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా విజిల్ వేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ఓకే. సో ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఏనా ప్రోగ్రామ్ అంటే? ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్? నిజం. ఇలా పాటలు ఎన్నైనా పాడచ్చు, మీరు ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇట్స్ వెరీ డిఫరెంట్. ఏంటి అంటే ఈగో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. స్కూల్కి ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, మన మేడం వాళ్ళు ఇస్తారు వాళ్ళంటే డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే అది మధ్యలో తెలుసుకుందాం. Shall I ask one more question? ఓకే. మేము అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. మరొక క్వశ్చన్, మన రియల్ లైఫ్లో
మన రియల్ లైఫ్లో ఎప్పుడైనా మీరు దేవుణ్ణి చూసారా? దేవుని చూడలేరా? దేవుని చూడలేరా? దేవుని చూసారా? ఫోన్లో ఐ టు ఐ కాంటాక్ట్. ఐ టు ఐ కాంటాక్ట్. దేవుని చూడలేరా? మన రియల్ లైఫ్లో ఐ టు ఐ కాంటాక్ట్. దేవుని చూడలేరా? మనం ఇంకా దేవునితోనే కూర్చొని ఉన్నాం. దేవుని వాళ్ళతో మనం ఇక్కడ స్కూల్లో కూర్చున్నాము. టీచర్స్ ఇంకా సూపర్. ఓకే, మొదటి గురువు ఎవరు మనకు? పేరెంట్స్. అమ్మ. ఎస్, అమ్మ రుణం తీర్చుకోగలమా? అమ్మ ప్రేమను ఎంత చెప్పినా తక్కువే కదా. ఇండియన్ షేక్స్పియర్ గా పిలువబడేటటువంటి కవి కాళిదాసు గారు అమ్మ గురించి చెప్పమన్నా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పారు ఆ రోజుల్లో. ఎస్, కాబట్టి మరి ఈ రోజుల్లో అమ్మ ప్రేమ ఎంత పంచినా, నాన్న ప్రేమ ఎంత పంచినా చివరికి ఏం జరుగుతుందంటే మా అమ్మ నాన్న మమ్మల్ని కొడుతున్నారు, మా టీచర్స్ మమ్మల్ని తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? క్లాస్లో 10 మంది ఉంటే 10 మంది ఫస్ట్ రావాలని ఎంతో మంది కష్టపడతారు. కానీ ఒక్కరే ఫస్ట్ వచ్చారంటే మనలో ఏదో లోపం ఉందని కాదు, మనలో ఏదో సమస్య ఉందని కాదు. ఒక సివిల్స్ చదవాలంటే, సివిల్స్ చదివి ఐఏఎస్ అవ్వాలంటే అట్లీస్ట్ మా 10th క్లాస్ ఉన్నారు వెనకాల, ముందే ఉన్నారా? ముందున్నారంటే గ్రేట్, బ్యాక్ బెంచర్స్ మనం అంతా కదా. అదే వెనకాల ఉండి అందరినీ ముందు రెచ్చగొడుతూ ఉంటాం. అది అదేవిధంగా సో సివిల్స్ చదివి ఐఏఎస్ అయ్యి కలెక్టర్ అవ్వాలంటే అట్లీస్ట్ 18 hours 20 hours 1 day మనం కష్టపడాలి ఫ్రెండ్స్. కానీ ఈ రోజుల్లో అలా కష్టపడండి, అలా చదవండి అంటే చాలా తప్పైపోతుంది కదా. తప్పవుతుందా? మాట్లాడట్లేదు ఎవరు సార్. అలా చదవాలంటే తప్ప అది. కానీ పేరెంట్స్ మీద, టీచర్స్ మీద అందరూ తప్పుగా అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజుల్లో వాళ్ళకు ఒక దెబ్బ కొట్టినా తప్పే, ఒక మాట తిట్టినా తప్పే, అలా అయిపోయింది సమాజం. సో ఎప్పటికైనా ఫ్రెండ్స్ నిన్నుగా ప్రేమించేది ఎవరు అంటే మన తల్లిదండ్రులు, అదేవిధంగా మనకు చదువు విద్యా బుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు. నిన్నుగా ప్రేమించేది. ఈరోజు నువ్వు ఇలా చదువుకొని రేపు ఒక మంచి స్థాయిలో ఉన్నావంటే మొట్టమొదటిగా సంతోషించేది ఎవరు? పేరెంట్స్, టీచర్స్. కాబట్టి ఎవరు కూడా పేరెంట్స్ని, టీచర్స్ని అగౌరవంగా చూడకండి దయచేసి. మేమందరినీ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఇదే. సో ఇవన్నీ కూడా మీ టీచర్స్ చెప్తూ ఉంటారు. బట్ మరి ఇలా మీరు పాటలు పాడుతూ ఇవన్నీ కూడా చెప్తారు అనుకోవచ్చేమో. కానీ వాళ్ళు చెప్పినా అదే చెప్తారు, మేము చెప్పినా అదే చెప్తారు. కావచ్చు కాక. సో ఇంకా మధ్యలో మీకు ఇలాంటివన్నీ మధ్యలో తెలియజేస్తాం. శేష్ కుమార్ యొక్క మన ముందుకు రాబోతోంది. సో మనకు మొదటి గురువు ఎవరైనా చెప్పుకున్నాం, అమ్మ. అమ్మ గురించి ఒక అద్భుతమైనటువంటి పాట పాడి వినిపించాలనుకున్నాం.
నీవే కదా అమ్మాయి యొక్క గొప్పతనం అది. ఎందుకు అంటే మరి ఇలాంటి ప్రేమలు మళ్ళీ మళ్ళీ రావాలని, అదేవిధంగా అమ్మా నాన్న పట్ల మనం అందరం కూడా సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం నుంచి మీకు బాగా ఇష్టమైన పాట ఏం పాట? గోదావరి గట్టు. గోదావరి గట్టు మీద పాట పాడి వినిపించడానికి మన ముందుకు కార్తీక్ అన్న ఆ భాగ్యత రాబోతున్నారు. సరే గట్టిగా క్లాస్ కూడా.
మెచ్చుకుంటాను. Sing with me. Girls, join మాతో పాటు girls డాన్స్ చేయడానికి ఎవరైనా వస్తే వస్తువు పెట్టాలి తీపి వస్తువు చుట్టూ తిరిగి ఎదురు చేశాయి. ఇంటికి నింపాలి సాపాదిండు సంసారాన్ని మేళించాలి. వాళ్ళు పెంచేస్తారు ఎత్తేస్తాము కాగే కావాలి. గోదావరి పట్టుకుని రామచలకాలే గోదావరి సంగ్రామాలే సూపరా? ఓకే ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్స్ అన్నయ్యకి అక్క వాళ్ళకి పోయి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మొన్న మీరందరూ కూడా టీచర్స్ చేశారు ఇక్కడ. అంటే 364 రోజులు, హలో విధాని, 364 రోజులు మనం టీచర్స్ ఏం చెప్పినా భరించాం. వాళ్ళని మీరేమన్నా పాపం వాళ్ళు భరించాం. అంటే ఒక్కరోజు మాత్రమే మనం టీచర్స్కి రెస్పెక్ట్ ఇద్దామా? హలో మాట్లాడాలి. ఒక్కరోజు మాత్రమేనా? నో సార్. సో ఫ్రెండ్స్, టీచర్ అంటే మన స్కూల్లోనే ఉన్నప్పుడు మాత్రమే, స్కూల్ అవర్స్లోనే ఒక స్టూడెంట్ గురించి ఆలోచిస్తారా? అలా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ టీచర్స్ మీకు ఫోన్ చేసి మీ యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎలా చదువుతున్నారు, అదే విధంగా హోంవర్కే కాదు ఇంట్లో పరిస్థితుల గురించి కూడా తెలుసుకునే వాళ్ళు టీచర్స్ మేము చాలా మంది చూసాం. ఫ్రెండ్స్, మన గురించి మన కోసమే 24 గంటలు రోజైతుందో దాంట్లో చాలా తక్కువ సేపు ఫ్యామిలీతో గడుపుతారు వాళ్ళు. అందుకని స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు. మాకు స్వామి వివేకానందనే ఇన్స్పైర్.
ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన కొటేషన్స్ అంటే మాకు చాలా బాగా ఇష్టం. మేము చదువుతూ ఉంటాం. మేము అంటే మీరు ఎలా చదువుతారేమో అన్నా, మీరు ఎలా చదువుతారు అంటారేమో. మాకు ఒక లిపి ఉండేది. ఆ లిపి పేరు బ్రైలీ లిపి. సో మీకు టీచర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. దాని గురించి మీరు అడగండి ఒకసారి. ఇక్కడే మన హిందూపూర్లో, ఇదే హిందూపూర్లో మాకు సంబంధించిన ఒక బ్లైండ్ స్కూల్ కూడా నడుస్తోంది. టీచర్స్ అందరికీ తెలుసు. అదేవిధంగా మా లిపి వేరు. ఎలా ఉంటుందంటే 6 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ సహాయంతోనే మేము చదువుతాం. సింపుల్గా చెప్పాలంటే అది మీకు చూపిస్తే కానీ అర్థం కాదు, కాబట్టి మేము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. అదేవిధంగా సో ఆయన ఏం చెప్తారంటే, మనం నడిచే దారిలో 2 దారులు ఉంటాయి. ఒకటి రాళ్ల దారి, ఒకటి ముళ్ళ దారి. ఆ 2 దారులలో నడిచి జీవితంలో కష్టాలు సుఖాలు అంటే ఎలా ఉంటాయో అనుభవించి జీవితం అంటే ఏంటో తెలుసుకోగలిగిన వాడే నిజమైన మానవుడు, నిజమైన మానవ జన్మకు సార్థకత అంటారు. అలా టీచర్స్ వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. వాళ్ళు మనకు చదువు చెప్పేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. అలా అని చెప్పి టీచర్స్ మీకోసం ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచిస్తారా అంటే అది కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ మేమంతా కూడా ఒకప్పుడు ఎవరు స్టూడెంట్స్. సో మా టీం అందరిని ఒకసారి మీకు అందరికి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో మొట్టమొదటిగా నాతో పాటు పాట పాడి వినిపించినటువంటి అక్క పేరు భాగ్య అక్క. ఆ అక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది హైదరాబాద్లో. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మాకు. సో ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సార్ గారు మన కార్యక్రమానికి మరి వస్తున్నారు వేదిక మీదకి. మీ యొక్క కరతల ధరల మధ్య సార్ గారిని స్వాగతం పలుకుదాం. ధన్యవాదాలు సార్. ఇకపోతే శేషు కుమార్ అక్క కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు పాట పాడి వినిపించినటువంటి అన్నయ్య పేరు కార్తిక్ అన్నయ్య. అన్నయ్య నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఇదేంటిది? ఏంటిది? పనిచేస్తుందా? ఎలా పనిచేస్తుంది మీకు తెలుసా? ఓకే, సో పనిచేస్తుంది. అన్నయ్య అక్కడ ఒక అన్నయ్య ఆపరేట్ చేస్తున్నాడు సౌండ్. అన్నయ్య ఆపరేట్ చేస్తున్నాడు. అన్నయ్య కనిపిస్తాయి అనుకుంటున్నారు కళ్ళు? కనిపిస్తాయి అన్నయ్యకి? నో, అన్నయ్య చూడలేడు మనల్ని, సారీ మిమ్మల్ని. అయితే ఆయన ఎలా ఆపరేట్ చేస్తున్నాడు సౌండ్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక సౌండ్ ఆపరేట్ చేయాలంటే చాలా ఉంటాయి, వైర్లన్నీ ఉంటాయి, కరెంట్ ఎక్కడ సప్లై అవుతుందో తెలియదు, ఎక్కడ చేపెడితే షాక్ కొడుతుందో తెలియదు. కానీ ధైర్యంగా ఆపరేట్ చేస్తున్నారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. హూ ఈజ్ మ్యాన్? ఎవరు మనుషుడు? మనమే కదా. సో ఐ సేస్ ప్రాక్టీస్ మేక్స్ వీ పర్ఫెక్ట్. అన్నయ్య పేరు అంటే మనం సాధిస్తే మనమే కదా పర్ఫెక్ట్ అవుతాం, మనం ప్రాక్టీస్ చేస్తే. సో ఈరోజు మేము ముందు పాటలు పాడుతున్నాం, బై హార్ట్ చేసి పాడుతున్నాం. సో మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు ఇలా స్కూల్లో కూర్చొని మీరు ఎలా అయితే స్కూల్ అవర్స్ చదువుతారో, మీకు ఎలా స్కూల్ అయితే ఉంటుందో మాకు కూడా స్కూల్, లెర్నింగ్ స్కూల్. ఖాళీ రోజుల్లో ఏ పాట పిల్లలకి బాగా వినిపిస్తే బాగా ఉంటుంది, అదేవిధంగా ట్రెండింగ్లో ఏ పాటలు ఉన్నాయి అవన్నీ కూడా మేము ఫాలో అవుతాం. కానీ స్కూల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని పాటలు అలౌ చేయరు. ఎందుకంటే వల్గారిటీ ఉన్నటువంటి పాటల్ని స్కూల్లో కంటెంట్ని తీసుకోరు. ఎందుకంటే స్కూల్లో ఒక మెసేజ్. సో కాబట్టి ఆ అన్నయ్య పేరు అభిలాష్. అన్నయ్య గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు ఏలూరులో సర్ సిఆర్ రెడ్డి అటానమస్ డిగ్రీ కాలేజ్.
ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే అని ఇవన్నీ చెప్తున్నా, ఇందాక నుంచి మాట్లాడుతున్నావు, పాటలు పాడుతున్నావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నీ పేరేంటి చెప్పట్లేదు అనుకుంటున్నారా? నా పేరు నాకే తెలియదురా. ఓకే, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను కూడా ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఎందుకు చెప్పాము మీకు? మనందరికీ సెన్స్ ఆర్గన్స్ ఉంది. ఎస్, అయితే మాకేం లేవు, మేము విజన్ లాస్ అయ్యాం, అవునా? కానీ మీతో ఇలా మాట్లాడుతూ మేమంతా కూడా డిగ్రీలు ఇంటర్మీడియట్లు కంప్లీట్ చేశామని చెప్పాం, అవునా? మీరు కూడా మాకన్నా గొప్ప స్థాయికి ఎదిగి మన టీచర్స్ అంటే మీలో కూడా ఒక డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్, టీచర్, అదేవిధంగా ఎంత స్థాయికైనా ఇప్పుడు మన సీఎం గారు ఉన్నారు, పిఎం గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చదువుకొని వాళ్ళు వెళ్ళిన వాళ్ళేనా? వాళ్ళు కూడా స్కూల్లో చదువుకున్న వాళ్ళేనా? మీరు కూడా అలా అవ్వాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. అవుతారా? మన టీచర్స్కి, పేరెంట్స్కి, స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారా? మనం ఈరోజు ఫ్రీడమ్గా ఉన్నామంటే ఫ్రీడమ్ ఫైటర్స్తో పాటు దేశం ప్రశాంతంగా ఉందంటే దానికి ఎవరు కారణం? టీచర్స్, సోల్జర్స్. ఎస్, వాళ్ళు కూడా అవ్వాలి. మీరు దేశానికి, మనం భారతదేశంలోనే కాదు ఎక్కడ పుట్టినా సమాజానికి ఏదో ఒక మేలు చేయాలి, మన వల్ల ఏదో ఒక మేలు జరగాలనేదే మన ఉపాధ్యాయులు, మన పేరెంట్స్ ఇవన్నీ ఆశించేది వాళ్ళే తప్ప ఇంకెవరు. అలా అని చెప్పి సమాజానికి మనం ఎప్పుడు కూడా హాని కలిగించకూడదు ఫ్రెండ్స్. సో ఓకే, ఇక పాట పాడి వినిపించాలనుకుంటున్నాం. టీచర్స్ అందరికీ ఒక మంచి పాట డెడికేట్ చేయాలనుకుంటున్నాం. సో మీరందరూ కూడా ఎవ్వరూ కూడా మాట్లాడొద్దు ఈ పాట అయిపోయేదాకా. అదేవిధంగా టీచర్స్ పట్ల మీకు ఎంత రెస్పెక్ట్ ఉందో మేము మరి మీరిచ్చే చిన్నపాటి రెస్పెక్ట్ ఇదే. కాబట్టి మనం ఎంత చెప్పినా, ఎంత వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎలా పాఠం చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది, ఎలా జీవితం యొక్క పరిస్థితి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని మన గురించి ఆలోచించేది మన పేరెంట్స్ అండ్ టీచర్స్. అదేవిధంగా 10th క్లాస్, ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే వాళ్ళు ఉండరు, ఇలా చూసే ఓపిక మీకు ఉండదు, చెప్పినా వినే అంత ఆలోచన మీకు ఉండదు. కాబట్టి 10th క్లాస్ మీరు బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మీరు బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయక ముందే మీకంటూ ఒక ప్రియారిటీ, మీకంటూ ఒక ప్రిఫరెన్స్. 10th క్లాస్కి వచ్చామా అంటే మిగతా క్లాసెస్లో మనకు ప్రిఫరెన్స్ ఉండదని కాదు, అన్ని క్లాసెస్లో కూడా ఉంటుంది. కానీ ప్రత్యేకంగా వాళ్ళని శ్రద్ధ తీసుకొని ఎందుకు చదివిస్తారంటే మన జీవితానికి తొలిమెంట్ అదే ఫ్రెండ్స్. ఏ జాబ్ చేయాలన్నా, ఏ క్వాలిఫికేషన్ మీకుంది అని అడగారు. ఫస్ట్ 10th కంప్లీట్ అయిందా, 10th క్లాస్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇవే అడుగుతారు. లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి 10th క్లాస్లో మన స్కూల్కి? 563. అవునా? ఈసారి మీరందరూ కూడా 580 క్రాస్ అవ్వాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో 563 మార్క్స్ అంటే ఆషామాష కాదు. విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే
ఆది గురువులారా రాజు భేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు భేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పి ఆదరగని మా త్యాగముందారా తరగతి నదిలో తలరాదం మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వయసులోనే బలక బలపంతో మొదలు పయనం అంచలుగా వెలుగుతుంటే గుడిసెను మీ హృదయం మీ ఆట పాటలను మమ్మ ప్రోత్సహిస్తుంటారు అందరం వెళ్తుంటే పోతుంటారు ఎదిగే కొద్ది ఒదిగుంటాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్ది ఒదిగుంటాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉండి మీరు రుసులవుతారని నమ్మకం ఊరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో గౌరవం 10 మందిలో గొప్పగా బతకడం ఎట్ల తీరునో మీరుడం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం పాటల్లో చదివితే సరితూగునా ఈ చెల్ల గొప్పతనం నీ వేల ఉన్నన్నాళ్ళు నీ విద్య బోధనుండాలయ్యా నీ వేల ఉన్నన్నాళ్ళు నీ విద్య బోధనుండాలయ్యా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా సో మేము కూడా మీకులాగా చదువుతూ ఉన్నప్పుడు మా టీచర్స్ మా పేరెంట్స్ మాకు 3 విషయాలు నేర్పించారు అవన్నీ మీకు తెలియజేయాలనుకుంటున్నాం వింటారా వినడమే కాదు దాన్ని పాటించే ప్రయత్నం చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పని చేయాలని అనుకున్నా మనకు మొట్టమొదట ఏముండాలి కాన్ఫిడెన్స్ ఏముండాలి ఈ మాట గట్టిగా వినిపించాలి ఏముండాలి మీ పేరు అడిగితే మీరు ఆలోచిస్తూ చెప్తారా అది ఆలోచించకుండా చెప్పాలి కదా అలా చెప్పడానికి కాన్ఫిడెన్స్ అండ్ సెకండ్ థింగ్ మీకు టీచర్ ఒక బుక్ ఇచ్చి చదవమంటే కాన్ఫిడెన్స్ తో చదువుతారా భయంతో చదువుతారా అలా చదివితేనే కదా మీకు అందరికీ కూడా అర్థమయ్యేది బుక్ లో ఏముందో ఏం నాలెడ్జ్ ఉందో సో అదేవిధంగా ఇలా మేము పాటలు పాడుతున్నాం ఇలా మీ అందరి ముందు మాట్లాడుతున్నాం ఏముంది వాళ్ళు మీలో కూడా ఈ కాన్ఫిడెన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ సెకండ్ వన్ పంచువాలిటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ టైం మేనేజ్మెంట్ టైం సెన్స్ సో మనకు స్కూల్ ఎన్నింటికి మనకు 9 o'clock అంటే మీకు స్కూల్ ఎన్నింటికో మీకే తెలీదా 9:45 స్కూల్ 9:45 అంటే 2:45 వద్దాం మధ్యాహ్నం వద్దామా అలా వస్తున్నారా మీరు గట్టిగా చెప్పట్లేదంటే అలా వస్తున్నారని అర్థం ఓకే సో అలా లేట్ రావడం వల్ల ఎవరి క్లాసు
ఏం క్లాస్? క్లాసెస్ మీరే కదా మిస్ అవుతారు. అదేవిధంగా ఈ మధ్య మనల్ని ఒక డివైస్ పాడు చేస్తుందిరా. టైంని కానీ, మన ఎనర్జీని కానీ, మన నిద్రని కానీ, అదేవిధంగా మన చదువును కానీ కూడా ఒక డివైస్ పాడు చేస్తుంది. ఏ డివైస్ అది? మొబైల్. ఎంత మంచిగా చెప్తున్నారు. ఇక్కడ ఫోన్ వాడే ఉన్నారా? సార్ వాళ్ళు అబద్ధాలు చెప్పకండి, నిజం చెప్పండి. సార్ వాడుతున్నారా? అది సార్ పిల్లలు బాగోతున్నారు, ఫోన్ వాడుతున్నారంట. చూడండి ఎంత నిజం చెప్పారు. సో ఫ్రెండ్స్, ఫోన్ యూజ్ చేయడం ఒక నాలెడ్జ్ పర్పస్. నాలెడ్జ్ అంటే టీచర్ మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం మొబైల్ ఉపయోగిస్తే తప్పులేదు. అదేవిధంగా మీకు స్టూడెంట్ తీసుకొని మీరు మాకన్నా గొప్ప స్థాయికి ఎదిగి మన టీచర్స్కి, పేరెంట్స్కి, మన స్కూల్కి, సొసైటీకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా మన అందరినీ కూడా విష్ చేస్తున్నాం. ఓకే, ఇంకో పాట విందామా? చూసేకి ఉంటాడే ఎన్టీఆర్ కావాలా? ఓకే, మన ఆంధ్రాలో ఏ పాట విన్నా, ఎప్పుడు విన్నా అద్భుతంగానే వింటారు కదా. ఓకే, సో అద్భుతమైనటువంటి పాట వినిపించాలనుకుంటున్నాం. సో ఈ పాట అండ్ శ్రేష్ కుమార్ మన ముందుకు రాబోతున్నారు. సార్ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇప్పుడు మనం పాడబోయే పాట యమదొంగ చిత్రం నుంచి రబ్బర్ గాజు అనే పాట. ఓకేనా? ఓకేనా? ఓకే. మా ఫౌండేషన్ పేరు సోచ్ మరొక ప్రాజెక్ట్తో ముందుకు వచ్చింది. అది ఏంటి అంటే, మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, అవునా? సో వాళ్ళకి వయసు పెరిగే కొద్ది చూపు తగ్గుతుంది, అవునా? మనం చూస్తుంటాం. అంటే ఒక అబౌవ్ 50 క్రాస్ అయిన వాళ్ళకి స్పెట్స్ పెట్టుకుంటారు. ఏదైనా చదవాలన్నా, లేదంటే ఏదైనా చూడాలన్నా కూడా వాళ్ళు స్పెట్స్ పెట్టుకొని ఉంటారు, అవునా? అలాంటి అంటే పూర్తిగా కళ్ళు లేనటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్, మనం ఇక్కడ ఉన్నటువంటి ఊర్లలో ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తూ ఉంటాం. అలా కళ్ళు లేనటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్ మీరు చూసారా? కళ్ళు లేని వాళ్ళ కోసం. సో లేదు ఫ్రెండ్స్, మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ని బ్లైండ్స్ కోసం కండక్ట్ చేయాలనుకుంటుంది మా సోచ్. గత 2-3 సంవత్సరాలుగా మేము ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ, ఇలాంటి షోస్ చేస్తూ, మీలాంటి ఎంతో మంది చిన్నారులు అందించిన సపోర్ట్తో మేము ఒక సైట్ అనేది పర్చేస్ చేయడం జరిగింది హైదరాబాద్లో. సో అలాగే ఇప్పుడు దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం we don't want sympathy, మాకు మీరు సింపతి చూపించొద్దు. we want one opportunity, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మా టాలెంట్ని ప్రూవ్ చేసుకున్న తర్వాతే మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్పి మేము ఇలా ప్రతి స్కూల్స్లో మా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ మీలాంటి వాళ్ళు ఎంతోమంది అందిస్తున్న సపోర్ట్తో ఈరోజు మేము ఇలా ఉన్నాం. అదేవిధంగా సో
ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇందులో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. ఆర్ యు రెడీ టు హెల్ప్? హెల్ప్ చేస్తారా అందరూ? సో ఎలా అంటే మీకు అందరికీ ఆఫ్టర్ ప్రోగ్రామ్ మీ క్లాస్ టీచర్స్ ద్వారా మీ అందరికీ ఒక అపీల్ లెటర్ అందుతుంది. ఆ అపీల్ లెటర్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు చదవండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దాన్ని మీరు చదివిన తర్వాత మీ పేరెంట్స్ చూపించండి. ఇలా మా స్కూల్కి అన్నయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళకి వచ్చారమ్మా, ఇక్కడ వచ్చారు, వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఇలా ప్రూవ్ చేసుకొని కళ్ళు లేనటువంటి వాళ్ళ కోసం, ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. అందులో మేము కూడా భాగస్వాములు అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తేనే మీరు హెల్ప్ చేయండి. అదేవిధంగా మేము అడిగాం కదా, అదేవిధంగా మీరు చేయాలి కదా అని ఏమీ లేదు, మ్యాండేటరీ ఏం కాదు, అవకాశం ఉంటేనే చేయండి. అదేవిధంగా ఫోర్స్ చేయకండి పేరెంట్స్ని, ఎవ్వరు కూడా ఫోర్స్ చేయొద్దు. అలా ఫామ్స్ ఇచ్చాం కదా, ఓకే థ్యాంక్ యూ. ఓకే సో ఇంకా ఏదో లేదమ్మా, స్కూల్ టైం అయిపోయింది రా సార్ వాళ్ళు, ఇంకా మనం ఇంకా నుంచి అయిపోయింది టైం కాబట్టి. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సో ఇందాక మళ్ళీ ఫస్ట్ ప్రేయర్ సాంగ్ వినిపించాం కదా, ఆ పాటను మళ్ళీ పాడమని చెప్పి అడుగుతున్నారు సార్ వాళ్ళు. తప్పకుండా పాట వినిపిస్తాం. ఈ పాటతో మన ప్రోగ్రామ్ ని వైండ్ అప్ చేద్దాం. ఓకే
సో మా యాక్టివిటీస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారా? మేము కూడా మీకులాగా అన్ని అకేషన్స్ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. మా హాస్టల్లో ఎవరెవరు ఉంటారు, నిజంగా మా సోచ్ ఉందా లేదా అన్నది. సో యాక్చువల్గా ఇలాంటి మేము యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. మన సార్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు కొత్త వాళ్ళంతా కూడా మన స్కూల్స్కి వస్తూ ఉంటారు, అవునా? అలాంటి వాళ్ళ కోసం మా సోర్స్ నిజంగానే ఉందా, ఇలా రన్ చేస్తున్నారా లేదా అన్నది మీరందరూ కూడా యూట్యూబ్ తెలుసా మీకు? తెలుసా? అందరూ యూట్యూబ్లో యూట్యూబ్లో సోచ్ SOCH సోచ్ ఫ్యామిలీ అని టైప్ చేస్తే మా యూట్యూబ్లో ఉన్న వీడియోస్, మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీకు డిస్ప్లే అవుతాయి. మా ఛానల్ వీడియోస్ అన్ని మీరు చూసి వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఏం కొట్టాలి? గంట మాత్రం కొట్టండి, నన్ను మాత్రం కొట్టకండి. ఓకే, సో వినేద్దాం ఆ పాట. ఓకే, థ్యాంక్ యూ. सारे जग में कहीं नहीं भी दूसरा हिंदुस्तान दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया. Hello my India, hello my India, hey मेरा India, hello my India. I love India.
my baby India. India, I love my India. India, India, I love my India. Thank you, sir. Thank you for giving this wonderful opportunity once again. So, కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ప్రిన్సిపల్ సార్ గారిని తమ అమూల్యమైనటువంటి అమృత గుళికలైనటువంటి ఆశీర్వచనాలు మా మీద మీ యొక్క ఆశీర్వచనాలు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మై డియర్ ఆగంతుకులైనటువంటి బ్లైండ్ టీచర్స్, విద్యార్థులకు నా మనఃపూర్వమైన వందనాలు. అందుకు తోడుగా వాళ్లకు సహకరిస్తున్నటువంటి కళ్ళు గల మీలాంటి వాళ్లకు నేను మరీ చేతులు జోడించి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నములో భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు ఇస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. నేను మీ పలు ప్రాంతాల్లో కూడా తిరిగి చదువుకున్నటువంటి వాడిని. విజయవాడ, నిమ్మకూరు ఆ ప్రాంతాల్లో నేను ఒక కాలంలో నివసించుకునేవాడిని. అయితే మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము మీకు త్వరలోని సత్ఫలితాలను ఇస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. మీ రిక్వెస్ట్ మేరకు మా బడిలో, మా పాఠశాలలో తగిన సహకారం అందిస్తున్నామని, మేము కూడా కంపెనీ తరఫున ఏదో కొంతవరకు సహకరిస్తామని అందిస్తామని ఇంతటితో నా యొక్క ఈ పలుకులను ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. సో ఇంత చక్కటి ఎందుకంటే అంటే జనరల్గా స్కూల్లో ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు, టీచర్స్ అందరూ ఉంటారు. కానీ మేనేజ్మెంట్ అంటే స్కూల్ ప్రిన్సిపల్ సార్ గారు కూడా మా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి తమ వంతు బాధ్యతగా మరి కార్యక్రమాన్ని పూర్తిగా తిలకించడం అనేది మాకు చాలా హర్షణీయ అంశం. మేము చాలా సంతోషిస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు ఏదో మా ఇంటికి వచ్చినట్లు మాకు ఒక పండుగ వాతావరణాన్ని మేము చూస్తున్నాం. ధన్యవాదాలు సార్, మీ యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని అందించినందుకు. కార్యక్రమం మరి ఫ్రెండ్స్, కీప్ కాన్సంట్రేట్ అవర్ స్టడీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ యూస్ మొబైల్, డోంట్ వేస్ట్ అవర్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయం పోతే తిరిగి రాదు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి. టీచర్స్ అండ్ పేరెంట్స్ చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ సార్. సౌండ్ ఎఫెక్ట్ చిల్డ్రన్, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.